హలో, వెల్కమ్ టు జిందగీ బిజినెస్. ఈ మధ్య కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం. డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మార్కెట్ ఎక్కడి నుంచి ఫాల్ కావచ్చు అనేది, దాంతోపాటు లైవ్ కూడా మనం ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. వీకెండ్లో 1-2 స్టాక్స్ చూద్దాం ప్రతి వీక్. దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనం నెక్స్ట్ వీక్ మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఈరోజు జొమాటో షేర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే జొమాటో ఈ మధ్య గత కొన్ని నెలలుగా అప్ ట్రెండ్లోనే ఉంది, మొత్తం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అసలు ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు ఈ ర్యాలీ? మనం ఇప్పుడు నిజంగా జొమాటో షేర్ కొనొచ్చా? ఎందుకంటే గతంలో జొమాటో షేరు హైకి వెళ్ళి చాలా దారుణంగా పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంచెం భయపడతారు. అంటే ఇప్పుడు మరి జొమాటోలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఒకవేళ చేస్తే ఏ లెవెల్లో చేయాలి, ఆ టార్గెట్ ఎంతవరకు ఉంచుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనే దాని మీద కొంచెం మనం అనాలిసిస్ చేసుకుందాం. ఈ అనాలిసిస్ ప్రకారం మీరు ఒకసారి చూడండి లెవెల్స్. అంటే మేము ఎప్పుడు కూడా ఏ స్టాక్ కొనమని చెప్పాము, కాకపోతే అనాలిసిస్ మాత్రమే చేస్తాం. మీ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, మీరు కొనగలరా, కొంటే ఒకవేళ ఆ రిస్క్ మీరు కంట్రోల్ చేసుకోగలరా, అవన్నీ చూసుకొని మీరు అదైతే తీసుకోండి. ఇది మా అనాలిసిస్ ప్రకారం మాత్రమే చెప్తున్నాము. ఇక్కడ జొమాటో గురించి మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫుడ్ డెలివరీ యాప్, అందరికీ తెలిసిందే. జొమాటో 2021లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఆ లిస్టింగ్ ప్రైజే దాదాపు ఇక్కడ చూడండి మీరు 116, 115 ఆ రేంజ్లో లిస్ట్ అయినటువంటి స్టాకు జూలై 2021లో. చూడండి స్టాక్ అక్కడక్కడ తిరుగుతూ నవంబర్లో, దాదాపు అదే సంవత్సరం 2021 నవంబర్లో ఆల్ టైమ్ హైక్ కూడా పోయింది. దాదాపు 168 వరకు వెళ్ళింది 2021లో. ఇక తర్వాత కొన్ని కారణాలు, అక్కడ ఆ కంపెనీలో వచ్చినటువంటి కొన్ని న్యూస్ బేస్ చేసుకొని ఇక అప్పటి నుంచి దారుణంగా పడిపోకుండా వచ్చింది. ఈ 170 ఆ రేంజ్ నుంచి 168, 170 రేంజ్ నుంచి ఇక్కడ చూడండి మీరు 2022 జూలైలో ఆల్ టైమ్ లోకి పడిపోయింది. జస్ట్ ఒక 10 మంత్స్ కూడా లేదు, అంతే 10 మంత్స్ అనుకోండి. ఆ 10 మంత్స్లో దాదాపు చాలా లోకి పడిపోయింది. 168 దగ్గర ఉన్నటువంటి షేరు 41 రూపీస్కి పడిపోయింది. అక్కడి నుంచి చాలా రోజులు ఆ రేంజ్లోనే తిరిగింది. 4260 రేంజ్లో తిరిగింది, 4270 రేంజ్లో తిరిగి ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ మార్చి నుంచి షేర్ వాల్యూ పెరగడం స్టార్ట్ అయింది. ఇక్కడ మార్చిలో చూస్తే మనకు 49 రూపీస్లో ఆ షేర్ వాల్యూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చూడండి 148, 150 రేంజ్కి వచ్చేసింది. మన ఫ్రైడే రోజు ట్రేడింగ్లో దాదాపు 52 వీక్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది అది జొమాటో షేర్ అనేది. మరి ఇప్పుడు షేర్ రేట్ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. మరి ఇప్పుడు మనం నిజంగా జొమాటో షేర్ కొనొచ్చా? అంటే ఎవరైనా ఇన్వెస్టర్లు ఒక 10 రూపాయలు లాభం కావాలనే చూస్తారు. కాబట్టి ఇక్కడ జొమాటో షేర్ వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అసలు నిజంగా ఈ షేర్ రేట్ ఎందుకు, అంటే షేర్ వాల్యూ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇటీవలనే కంపెనీ Q3 రిజల్ట్స్ ప్రకటించింది. ఈ Q3 రిజల్ట్స్ కొంచెం చాలా బాగా వచ్చినాయి. దాదాపు 138 కోట్ల వరకు లాభం వచ్చింది ఈ Q3 రిజల్ట్స్లో. అదే సంవత్సరం అంటే గత ఇయర్ కూడా సేమ్ Q3 రిజల్ట్స్లో జొమాటో దాదాపు 347 కోట్ల నష్టం ఉండే, ఇప్పుడు లాభాలలోకి వచ్చింది. దాంతో అంటే కంపెనీ పనితీరు బాగుంది అని చాలామంది ఇన్వెస్టర్లు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి కొంచెం ఫుడ్ డెలివరీ యాప్లకు చాలా అంటే ఫ్యూచర్ బాగుంది అన్న అనాలిసిస్లో చాలామంది ఫుడ్ డెలివరీ యాప్లలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు రేట్ దాని వాల్యూ పెరిగింది, దాని షేరు వాల్యూ కూడా పెరుగుతుంది, మంచి బుల్లిష్లో ఉంది. మరి షేర్ ఇప్పుడు కొనొచ్చా అంటే నేను మాత్రం పర్సనల్గా నేను అడ్వైజ్ చేసేది ఏంటి అంటే ఇప్పుడే ఈ షేర్ కొనకండి. దానికి రీజన్ కూడా చెప్తాను. ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇక్కడ చూడండి జొమాటో అప్ ట్రెండ్లోనే ఉంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి చూసినప్పటికీ అప్పుడు 90 రూపీస్ ఉన్నటువంటి షేరు దాదాపు ఇప్పుడు 150 వరకు వెళ్ళింది. అంటే ఒక 60 రూపీస్ వరకు పెరిగింది. మనకు ఓన్లీ 5 మంత్స్ లోపలనే, 5-6 మంత్స్లో 50 రూపీస్, 60 రూపీస్ పెరిగిందంటే అసలు అంటే ఒక షేర్లో ఇంత మంచి ప్రాఫిట్ రావడం అనేది మనం చాలా రేర్ అని చెప్పొచ్చు. పెరిగింది, ఇప్పుడు కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. ఆల్ టైమ్ హైకి ఇంకొక 18 రూపీస్ దూరంలో ఉంది. బహుశా కొన్ని రోజుల్లో అది కూడా హిట్ కావచ్చు. కానీ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ప్రాఫిట్లో ఉంటారు కాబట్టి కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా అంటే
ఇప్పుడే మీరు వెళ్ళి దాంట్లో అయితే షేర్లో మీరు పెట్టుబడులు పెట్టకండి. మరి ఎక్కడ కొనాలి, అసలు దీని టార్గెట్ ఎంత? జొమాటో టార్గెట్ చాలా పెద్దగానే ఉంది, మంచి స్టాకే, ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంచి స్టాకే. కానీ ఇప్పుడే కొనొచ్చా, మరి ఎక్కడ కొనాలి, ఇవి డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూడండి, నేను చెప్పేది అంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా కొన్ని వేరే స్టాక్ మార్కెట్ అనలిస్టులు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం, కొన్ని కంపెనీలు బ్రోకరేజ్ సంస్థలు చెప్పిన దాని ప్రకారం ఇవాళ చాలా ఉంటాయి. దాని ప్రకారం చూసుకున్నా ఇక్కడ మనం ఈ లెవెల్స్ని బట్టి చూసుకున్నా కానీ జొమాటో షేరు మళ్ళీ కాస్త డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఏ లెవెల్ వరకు రావచ్చు అంటే ఇక్కడ 126 to 134 లెవెల్కు జొమాటో షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి. మళ్ళీ జాగ్రత్తగా చూడండి, 126 to 134 రేంజ్లోకి ఈ జొమాటో షేర్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. కొన్ని రోజుల్లోనే, రాబోయే కొన్ని రోజుల్లో ఈ స్టాక్ ఖచ్చితంగా కాస్త ఈ రిట్రేస్మెంట్ అవుతుంది, డౌన్కి వస్తుంది. కాబట్టి ఇక్కడి వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. 134 to 126 రేంజ్లోకి ఈ స్టాక్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఈ స్టాక్లో కాస్త ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు చేస్తే ఏమవుతుందంటే, అంటే ఇది లాస్ అయిపోతాం మనం. ఇప్పుడు దాదాపు ఒక షేర్లో మనం ఒక 15 రూపీస్ వరకు మనం ఇక్కడ లాస్ ఉంటుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే ఆ లాస్ చూసి భయపడతారు, ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ మనం రెగ్యులర్గా చూసేది అందరూ రిటైల్ ఇన్వెస్టర్లు ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ షేర్ రేట్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి మనం ఈ రేంజ్లో 126 to 134 రేంజ్లో జొమాటో షేర్ అనేది మీరు ఇంట్రెస్ట్ ఉంటే బై చేసుకోవచ్చు. ఇది మరి టార్గెట్ ఎంత ఉంది? ఇప్పుడు మనం చూసాం, ఇది దాదాపు ఈ ఆల్ టైమ్ హైయే 168 వరకు ఉంది. ఈ ఆల్ టైమ్ హై రీసెంట్లో కొన్ని రోజుల్లోనే ఇది ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్వార్టర్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఫుడ్ డెలివరీ యాప్స్కి సంబంధించి కూడా వచ్చే ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుంది. ఇయర్లీ 50% వరకు అవి పెరగొచ్చు. దాని ఫుడ్ డెలివరీ యాప్ల యొక్క బిజినెస్ అని కూడా కొన్ని రీసెర్చ్ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇది బ్రేక్ అయితే అవుతుంది. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? దీని జొమాటో యొక్క ఫస్ట్ టార్గెట్ వచ్చి 190 రూపీస్ ఉంది. ఫస్ట్ టార్గెట్ 190 రూపీస్ వరకు ఉంది. సెకండ్ టార్గెట్ 205 రూపీస్ ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటి కొన్ని నెలల్లోనే జొమాటో షేరు 190 రూపీస్ నుంచి 205 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ హై బ్రేక్ చేస్తుంది ఖచ్చితంగా. 170 అనేది 168 ఉంది కదా ఆల్ టైమ్ హై, ఇది బ్రేక్ చేసిన తర్వాత మొత్తం 190 to 205 వరకు ఈ షేర్ వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేయకండి, కాస్త డౌన్కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మనం అనుకున్నట్టు వెళ్ళట్లేదు అంటే చెప్పలేం, మార్కెట్లో ఎప్పుడు ఎలాంటి న్యూస్ వస్తుంది ఏంటో తెలియదు. కాబట్టి మీరు సేఫ్గా ఖచ్చితంగా మీరు ఒక స్టాప్ లాస్ కూడా ఫిక్స్ చేసి పెట్టుకోండి. 118 అనేది స్టాప్ లాస్. 118 లేదు ఇంకా మేము కొంచెం ఎక్కువ కూడా రిస్క్ చేయగలుగుతామంటే 111, 12 ఆర్ 112 వరకు పెట్టుకోండి స్టాప్ లాస్. అంటే కొంచెం ఎక్కువ రిస్క్ చేసేవాళ్ళు 112 పెట్టుకోండి. లేదు మేము అంత రిస్క్ చేయలేము అనుకుంటే 118 స్టాప్ లాస్ పెట్టుకోండి. 134 to 126 వరకు మీరు బై చేసేటువంటి ఏరియా. 118 అనేది స్టాప్ లాస్. ఇంకా మీరు కొంచెం ఎక్కువ రిస్క్ చేస్తామంటే 112 అనేది స్టాప్ లాస్. ఈ రెండు స్టాప్ లాస్లోనే మీ ఇంట్రెస్ట్ ఏది ఉంటే దాన్ని పెట్టుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటువంటి కొన్ని నెలల్లో జొమాటో షేర్ ప్రైస్ మాత్రం టార్గెట్లు చాలా పెద్దగానే ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 190 ఉంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి 205 అయితే ఉంది. ఇది జొమాటో షేర్ గురించి బుల్ ట్రెండ్లో ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాకు ఇది. అయితే మేము అనాలిసిస్ ప్రకారం చెప్తున్నటువంటి వీడియో. నెక్స్ట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా 1-2 స్టాక్స్తో మళ్ళీ మనం అనాలిసిస్ చేసుకుందాం. ఆ లోపల జొమాటోలో కూడా మనం అనుకున్నటువంటి లెవెల్స్కి వచ్చినాయి ఏంటని కూడా మనం ఆ రోజు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మేము సెబీ రిజిస్టర్ కాదు, మేము ఓన్లీ అనాలిసిస్ కోసం మాత్రమే చెప్తున్నటువంటిది. చూడండి కొన్ని రోజులు మా స్టాక్స్ కానీ మేము చెప్పేటువంటి లెవెల్స్ కానీ ఎలా వర్క్ అవుతున్నాయి, మంచిగా ఉన్నాయా లేదా అనేది మీరే చూడండి. చూసిన తర్వాతనే మీరు ఏమైనా పెట్టాలి అనుకుంటే, అంటే ఏమైనా పెట్టుబడులు పెట్టాలని ఏమన్నా మీకు ఓన్లీ సలహాలు మాత్రం మేము
ఇవ్వగలుగుతాం. మీ రిస్క్ మేనేజ్మెంట్ అయితే మీరే చూసుకోవాలి. అది ఇక్కడ జొమాటో షేర్ గురించి మాత్రం ఈ టార్గెట్ ఇలా ఉంది. నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంకొన్ని స్టాక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. మేము డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతిరోజు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏంటి, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎంతవరకు వెళ్ళొచ్చు అని. దాంతోపాటు ఆ లైవ్ వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు కాస్త ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.